ప్రెస్ మిత్రులకు నమస్కారాలు, రైతన్నలకు నమస్కారాలు, ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయం రైతును రాజుగా చేయాలని ఒక సంకల్పం. రైతుకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చూసేటువంటి కార్యక్రమం అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాట. వ్యవసాయ శాఖ మాజీలుగా తుమ్మల నాగేశ్వరరావు గారు తీసుకున్నటువంటి చర్యలు మీరందరూ కూడా గమనిస్తున్న వేళ, నీటిపారుదల శాఖ మార్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆలోచన కూడా ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేటువంటి దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, ఆదేశాల మేరకు వారు కూడా ప్రత్యేకమైన దృష్టిని తెలంగాణ ప్రాజెక్టులపైన పెట్టిన సందర్భంలో ప్రధానంగా ఈ వరదకాలం నిర్మాణం జరిగిన రోజు వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాటి తెలుగుదేశం పార్టీ నేతలు, ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్న నేతలు ఎందుకు ఈ వరద కాలువ అని చెప్పని విమర్శించిన వాళ్ళు, వరద కాలువ పూర్తి కాబట్టి ఇందులో సాగునీరు చేరిన తర్వాత వరద కాలువ జీవనదిగా మారిందని చెప్పినటువంటి వారికి ఒకటే మేము ఈ సందర్భంగా, ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వము వరద కాలువలోకి ఎట్టి పరిస్థితుల్లో సాగునీరు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పని మేము మొదటి నుంచి కూడా చెప్పినాం. ఈ సంవత్సరంలో వరద కాలువ నీరు తీసుకొచ్చేటువంటి శ్రీరామ్ సాగర్ ఏదైతే ఎస్ఆర్ఎస్పీలో నీరు గోదావరి బేసిన్లో రాకపోవడం వల్ల ఎల్లంపల్లి నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా తీసుకున్నటువంటి అక్కడ కూడా గోదావరి బేసిన్లో నీరు లేకపోవడం వల్ల కాస్త ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినటువంటి సందర్భంలో నన్ను కలిసినా, నాకు ఫోన్ చేసినటువంటి రైతులందరూ కూడా విజ్ఞప్తి చేసిన, రైతుల ప్రయోజనాలు కాపాడడానికి పెద్దపీట వేయడానికి ప్రభుత్వం ముందంజలో ఉంది. 32 టీఎంసీలు దాటగానే ఎస్ఆర్ఎస్పీతోని లేదా 14 టీఎంసీలు కిందికి ఎల్లంపల్లిలో రాగానే రివర్స్ పంపింగ్ ద్వారా వరదకాలు నీరిచ్చే బాధ్యత నాదని చెప్పినటువంటి సందర్భంలో ఒకరిద్దరు బహుశా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు నేను చూసినటువంటి సందర్భంలో వారే కూర్చొని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు కూడా చూసిన సందర్భంలో వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, రైతులకు సంబంధించిన అంశంలో రాజకీయ దయచేసి చేయకండి అని. నిజంగానే ఎస్ఆర్ఎస్పీలో నీళ్లుండి, నిజంగానే ఎల్ఎంపీలో నీళ్లుండి లేదు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము అందుబాటులో లేకుండా ఉన్నప్పుడు ఆందోళన చెందుతూ అర్థం కానీ ప్రతినిత్యం మీ అందుబాటులో ఉన్నాం, ప్రతినిత్యం సమాచారాన్ని అందవేసిన క్రమంలో మేము అనుకున్నట్టుగానే అంటే కృష్ణా బేసిన్లో బ్రహ్మాండంగా నీళ్లు ముందొచ్చినాయి, గోదావరిలో బేసిన్లో నీళ్లు రాకపోవడం వల్ల కాస్త ఒక 4-5 రోజులు అటు ఇట్లో ఇబ్బంది ఏర్పడే తప్ప మరొకటి కాదు. నేను రైతులకు ఇచ్చిన మాట ప్రకారం గోదావరి బేసిన్లో నీరు రాగానే ప్రత్యేకంగా నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలకు ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్లి 3-మెన్ కమిటీ దగ్గర సమావేశంలో కూడా వరద కాలువకు ఎట్టి పరిస్థితుల్లో నీరు ఇవ్వాలని చెప్పి మినిట్స్ లో కూడా రాపిచ్చి ఈ రోజు మళ్లీ ఈ ఎస్ఆర్ఎస్ నీరు ఇచ్చే కార్యక్రమాన్ని